2019 గౌరవనీయులు డాక్టర్ కేవి రమణాచారి గారి యొక్క ఆశీస్సులతోటి ఈ సంస్థని ప్రారంభించారు. ధనరాజు అందరిలో ఒకడుగా ఉంటాడు, అందరి కోసం ఒకటిగా నిలుస్తాడు. ప్రత్యేకించి పిల్లలకి తర్ఫీదు ఇవ్వటంలో, ఈ నటన అనేటువంటి విశేషాన్ని నేర్పించడంలో D² చాలా మందికి తెలిసే ఉంటుంది. తన పేరులో ఉన్నటువంటి ఆ D అనే అక్షరం ధనరాజ్. ఆ ధనరాజు కావాల్సినటువంటి ఇంధనరాజు ఇక్కడ స్వర్గీయ దీక్షిత్ మాస్టర్ గారు. తెలుసుకోండి. ముందు హీరో సార్ చాలా హ్యాపీ. ఇలా నేను ఈ పరిస్థితి ఈ స్థాయిలో ఉన్న నా మొదటి సినిమా ఉదయకాలే అదంతా జరగడానికి మెయిన్ కారణం ధనరాజ్ అన్న. అద్భుతంగా ఇలాంటి స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు ఇంకా ముందు గొప్ప నటులుగా ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటారు. అందరికి నమస్కారం అండి. ధనరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను ఇలా ఇన్వైట్ చేశారు. అంటే తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. పడుకున్నా అదే వస్తుంది. అంటే సినిమా ఆ నరనాళ్ళలోకి వెళ్ళిపోయింది. సో బట్ ఇందాక నేను పిల్లలు చూస్తుంటే ఆ ఏజ్లో అసలు స్టేజ్ కూడా ఎప్పుడు ఎక్కలేదండి. వాళ్ళంతా బ్రహ్మాండంగా చేశారు. తల్లిదండ్రులకి దయగమైన అభినందనలు. గతంలో కూడా మాట్లాడలేదు. దీక్షిత్ గారు ఇది ఒక ఆదిపుడి మనిషి. ఏది నట శిక్షణాలయాలకి ఒక ఆదిపురుషుడు. అంటే ఒక 40 ఏళ్ళు ఒక ఉద్యమం చేశారు. అయితే కొన్ని వేల మంది ఇచ్చినప్పటికీ కూడా మన ధనరాజు ఆ పని కొనసాగిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. ఈ సమ్మర్ క్యాంప్స్ ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వివిధ రకాల అంశాల మీద నిర్వహించడం తెలుస్తుంది. దాంట్లో డ్రాయింగ్ ఉంది, నాట్యం గురించి అంటే కూచిపూడి నుంచి, భరతనాట్యం నుంచి, అలాగే పేరుని కృష్ణా సినిమాలు షార్ట్ కోర్సులు ఉన్నాయి. అలాగే దాంతో పాటు యాక్టింగ్ సంబంధించి, థియేటర్ కి సంబంధించి కూడా కొన్ని వర్క్ షాప్స్ ని మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా నిర్వహిస్తున్నాం. సో దాంట్లో D² అండ్ నాలెడ్జ్ ధనరాజ్ తను క్రియేటివ్ పర్సన్. థియేటర్ పట్ల, నాటకం పట్ల, నటన పట్ల, సినిమా రంగం పట్ల ఎంతో అనురక్తి, ఎంతో అభిమానం, ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. చిన్న పిల్లల్ని ట్రైన్ చేయడంలో నేను ఎంత ఓపిక అంటే ఓపికగా, సహనంగా వారిలో కావాల్సిన నటనే రాబట్టుకునే దిశగా అద్భుతంగా చెప్పగలిగే నైపుణ్యాన్ని, ఆ శిక్షణ మెలకువల్ని తెలిసిన వ్యక్తి మన ధనరాజ్.